ఇప్పుడు మనం 11/25 అనే ఫ్రాక్షన్స్ని డెసిమల్స్గా ఎలా మార్చాలో చూద్దామా? దీనిని 1000వ స్థానంకు రాద్దాము. దీనిని 11/25 అనవచ్చు, లేదా 11/25 అని కూడా అనవచ్చు. మీకు తెలుసు కదా ఇది. అంటే మనం 11ని 25తో డివైడ్ చేయగా వచ్చిన వాల్యూ 11/25కి యొక్క డెసిమల్గా సూచించవచ్చు. మనం 1వ స్థానము కంటే తక్కువ ఉన్న స్థానములను ముందుగా తీసుకొనవలెను. అంటే 10వ స్థానము, 100వ స్థానం, 1000వ స్థానము. 11 పక్కన డెసిమల్ తర్వాత కొన్ని జీరోస్ కలుపుకుందాం. ఇప్పుడు డెసిమల్స్ని ఎలా ఉన్నాయో చూశారు కదా, జీరోస్ కలిపిన తర్వాత. ఇప్పుడు డివైడ్ చేయడం ఎలానో మొదలు పెడదామా? 25 అనేది 1లో భాగింపబడదు, 25 11లో కూడా భాగింపబడదు, అవునా? ఇప్పుడు 25 110లో భాగింపబడుతుంది. అంటే ఏం చేశాము? జీరో తెచ్చుకున్నాము. 25 110లో 4 సార్లు డివైడ్ చేయబడుతుంది, అవునా? ఇక్కడ డెసిమల్ని బట్టి దాని పక్కన 0.4 రాద్దాము. 425 100, అవునా? 4 25లు 100, అంతేనా? 110 నుంచి 100ని తీసివేస్తే అంటే సబ్ట్రాక్ట్ చేస్తే 10 వస్తుంది, అవునా? ఇప్పుడు మరో 0 వ్రాద్దాము. 25 100లో 4 టైమ్స్ డివైడ్ చేయబడుతుంది. అంటే 425 ఎంత చెప్పండి? 4 25లు 100. ఇప్పుడు 100 మైనస్ 100 చేస్తే 0 వస్తుంది. ఇక్కడ మనం వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. 11/25 చేయగా వచ్చిన సమాధానం 0.044 అనే డెసిమల్, అవునా?